మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టుకు వెళ్ళి గొప్ప వింత చూచెదననుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి, మోషే, మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకాయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుముము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమున కనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకు ఎంతటి వాడనని దేవుని తనగా ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయందును. నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజల్ని ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత ఈ పర్వతము మీద దేవుని సేవించుదనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమున కనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు మిమ్మును రప్పించదనని సెలవిచ్చిదనని వారితో చెప్పెను. వారు నీ మాట విందురు కనుక నీవు ఇశ్రాయేలీయులపై